Hey guys, welcome back to YouTube channel Tejasvi Official. So అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అండ్ నేనైతే ఇప్పటి నుంచి మిమ్మల్ని గాయ్స్ అని పిలవాలనుకోవట్లేదు బికాస్ మీరందరూ నాకు క్యూటీస్ కాబట్టి సో నేను క్యూటీస్ అని చెప్పి పిలుద్దాం అనుకుంటాను. మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్స్లో అయితే ఈ మాట చెప్పండి. సో చాలా మందికి యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో Q&A అనేది పెట్టాను అనమాట. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి అని చెప్పి. సో చాలామంది యాక్చువల్లీ సేమ్ క్వశ్చన్ అడిగారు. సో మీకు ఫ్రీ డెలివరీ అయ్యిందా, అండ్ బేబీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, బేబీ ఎప్పుడు పుట్టాడు, బేబీ బాయ్ అవ్వాలా. నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో కూడా చేశాము, బట్ అయినా సరే అందరూ అదే ఎక్కువ రిపీటెడ్గా అడుగుతున్నారు. సో మళ్ళీ ఇందులో నేను చెప్తున్నాను, నాకు అయ్యింది నార్మల్ డెలివరీనే అయ్యింది. చెప్తాను అనుకున్నా చెప్పలేదు, అందుకే నేను మళ్ళీ చెప్పాను. సో నాకైతే నార్మల్ డెలివరీ అయ్యింది. అవి అయినప్పుడు అవంతా ఎలా జరిగింది ఏంటి అన్నది కూడా నేను ఒక సపరేట్ లైక్ నా పెయిన్స్ కానీ నా ఎక్స్పీరియన్స్ ఆ లేబర్ పెయిన్స్ అన్నీ నేను అసలు ఎలా భరించాను, నాకు ఎలా అనిపించింది అన్నది నేను ఒక సపరేట్ వీడియో అయితే చేశాను. మీరు చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి. సో అందులో మా సిస్టర్ లైక్ నేను పెయిన్స్ ఇప్పుడు మేమిద్దరు నార్మల్గా అక్క చెల్లి అంటే ఆ బాండ్ వేరే ఉంటుంది, బట్ మేమిద్దరు ట్విన్స్ కాబట్టి సో మాకు ఆ ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. దానికి ఏం పెయిన్ ఉన్నా నాకు ఒక డిఫరెంట్ ఫీలింగ్, సో తనకి సేమ్ అలానే ఉంటుంది. సో తనది కూడా తను ఎలా ఫీల్ అయింది కూడా అడిగారు కాబట్టి మేము కలిపి ఒక వీడియో చేసాము. అండ్ నిన్ను కూడా అడిగారు లైక్ బాబు పుట్టగానే నీకు ఎలా అనిపించింది, నీ రియాక్షన్ అనేది మిస్ అయిందంట వీడియోలో. ఎందుకంటే అక్కడ నువ్వు లేవు కదా డెలివరీ టైంలో, ఎక్కడున్నావు ఉన్నావు, బట్ ప్రియాంక తేజాని షూట్ చేయలేదు అనుకుంటా. ఆ టైంకి మేము ఓన్లీ బేబీని షూట్ చేసింది. సో ఆ టైం వీని షూట్ చేయడం కావలేదు. అండ్ బేబీని తేజ వాళ్ళకి ఇవ్వలేదు అనమాట. మా ఫ్యామిలీకి వెంటనే ఇవ్వలేదు. వెంటనే ఇవ్వలేదని కాదు, అక్కడ నువ్వు అలా చెప్తే తప్పుగా తీసుకుంటారు, నీకు తెలియదు కదా, నువ్వు మాట్లాడు. ఏడ్ జరిగిందని చెప్పే ఛాన్స్ నాకు నువ్వు చెప్పు. అప్పుడు ఏంటైందంటే అంటే శివ కూడా మేనమామ అవుతాడు. శివ కూడా నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొద్దన్నారు. ఎందుకంటే కొన్ని సార్లు బేబీ పుట్టే టైంలోని బేబీకి మేనమావకి లేదా బేబీకి తండ్రికి వీటికి ఏవో గండాలు ఉంటాయన్నారు. దానివల్ల మాకు అప్పటికి ఇంకా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పంతుల్ని కనుక్కోలేదు, ఎవరితో తెలియదు కాబట్టి మీరు వెంటనే చూడకండి అని చెప్పి నన్ను శివని ఇద్దరిని అన్నారు. మీరు వెంటనే చూడకండి, మీరు సైడ్కి వెళ్ళిపోండి, బాబుని సైడ్ తీసుకెళ్ళిపోతున్నారు. అందువల్ల ఆ టైంలో బేబీని చూడలేకపోయాను. ఎందుకంటే మళ్ళీ ఏమైనా గండాలు ఉన్నాయంటే మళ్ళీ చూస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ చూడాలి, మళ్ళీ హోమాలు చేయాలి వచ్చేది చాలా ఉంటాయి, చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. చెప్పాలంటే మా బాబుకి ఎలాంటి గండం కానీ అంటే ఎలాంటి ఏ దోషాలు ఏమి చేయించవలసిన అవసరం పడలేదు, ఏమీ లేవంటే. ఎందుకంటే వాడు పుట్టిన గడియలు టైమింగ్ అంతా కూడా చాలా మంచి రోజు అంతా. మీరు చూడకూడదు, ఫస్ట్ వెళ్ళిపోయి. ఎందుకంటే అప్పటికప్పుడు మనం ఎవరిని కనుక్కోలేం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పంతులను అడిగే కదా కనుక్కుంటాం, చూడాలా చూడకూడదు. ఆ టైంకి మనకి ఆ ఆలోచన రాదు, ఐడియా రాదు కాబట్టి నేను సైడ్కి వెళ్ళిపోయాను. కానీ అప్పటికి దొంగచాటు చూశాను బాబుని. ఎందుకంటే దాని తర్వాత తెలిసింది ఏంటంటే బాబుకి ఏ గండాలు లేవు, పుట్టిన టైమింగ్ అయితే చాలా బాగుందన్నారు. మోస్ట్లీ అందరికీ తెలిసిందే బేబీ గర్ల్ బాయ్ అని చెప్పి. అండ్ మీకు ఎన్నో మంత్కి డెలివరీ అయింది సిస్? నాకైతే 8th monthలో అయ్యింది బేబీ డెలివరీ. అండ్ మీరు ట్విన్స్ కదా, మీకు ట్విన్స్ అయితే బాగునక్క, బట్ ఫర్ చేంజ్ ఒక పాప అండ్ బాబు. ఇక్కడ బాగు నిజమే, మేము అలాగే అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఒక మనిషిని కనడమే చాలా ఎక్కువ అండ్ గ్రేట్. అంటే ఇక్కడ ఇద్దరు మనుషుల్ని కనాలంటే చాలా కష్టం. నేను ఓ నమ శివాయ అయిపోయేదాన్నేమో. మా మమ్మీ ఎలా ఆ పెయిన్స్ భరించి సింగిల్, మమ్మీకి అయితే ఆ టైంలో ఎవరు సపోర్టు లేదు, సింగిల్గా మా ఇద్దరిని కనేసి మా ఇద్దరిని ఎలా చూసుకున్నారో నాకైతే అసలు ఐడియా కూడా, అసలు నేను అది థాట్ కూడా తెచ్చుకోలేకపోతున్నాను. నేనైతే నా చుట్టుపక్కల మా పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మ అందరూ ఉండి నాకు తేజ సపోర్ట్ ఉండి కూడా నాకు ఈ జర్నీని క్రాస్ చేయాలి అంటే ఎట్లా చాలా భయంగా ఉండేది. అండ్ ఎస్పెషల్లీ ప్రియాంక కూడా నాతో ఉండేది. సో ఇవన్నీ నేను దాటాలంటే నాకు చాలా కష్టంగానే ఉండేది. అది ప్రెగ్నెన్సీ జర్నీ అంటే అంత ఈజీ కాదు. అలాంటిది మమ్మీ సింగిల్గా ట్విన్స్ని కానీ ఆ జర్నీని ఎవరు లేకుండా మనం క్రాస్ చేయాలంటే చాలా కష్టం. సో ఆల్రెడీ నేను షేర్ చేశాను మమ్మీ ఎక్స్పీరియన్స్ ని. అక్క మీకు ఇంకా 6 months కదా, 9 months వచ్చి 9 months వచ్చేసాయా, లేకపోతే ఫాస్ట్గా డెలివరీ అయిందా? యాక్చువల్లీ 6 months కాదు, మీరు ఒకసారి కౌంట్ చేయండి. Feb to September అంటే 8th month.
ఏమో నాకు తెలియదు 8th మంత్ వస్తుంది అనుకుంటా. బట్ మనకి యాక్చువల్లీ డెలివరీ నేను ఫెబ్లోనే కన్సీవ్ అయ్యాను కాబట్టి సో ఫెబ్లోనే కన్సీవ్ అయ్యాను కాబట్టి మనకి కౌంట్ అనేది జాన్ నుంచి వస్తుంది. ఎందుకంటే అది ప్రెగ్నెన్సీ క్యాలిక్యులేషన్స్ సంథింగ్ ఏవో ఉంటాయి అంటే నాకు తెలియదు. డాక్టర్ నాకు చెప్పారు లాస్ట్ ఎల్ఎంపీ ఎప్పటి నుంచో అప్పటి నుంచి ఉంటుందమ్మా అని చెప్పేసి. అవునా, నాకు అదే డౌట్ వచ్చేసి అదేంటి నేను ఓన్లీ ఫెబ్లో నుంచి కదండి నాకు పీరియడ్స్ అనేవి మిస్ అయింది, మీరేంటి జాన్ నుంచి కౌంట్ చేస్తున్నారని చెప్తే చెప్పారు. సో అది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి తెలియచ్చు అండ్ సమ్ ప్రెగ్నెన్సీ కోసం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో ఇంకా నాలెడ్జ్ లేని వాళ్ళకి మనం చెప్పలేము, అర్థం కాదు. సో ఇంక మనం ఏం చేయలేము గైస్. నాకే అది అర్థం చేసుకోవడానికి చాలా పెద్ద ప్రాసెస్ పట్టింది. ఈ తేజకి ఇప్పుడు కూడా అర్థం కాలేదు. అది డెలివరీ రీసెంట్గా అయిందా ఎప్పుడు అయితే ఇప్పుడు వీడియోస్ పెడుతున్నారు? డెలివరీ September 6th అయ్యింది. సో వెంటనే వీడియోస్ పెట్టడానికి అవ్వదు అండ్ సమ్ రీజన్స్ కూడా ఉండేవి మాకు వీడియో పోస్ట్ చేయడానికి. నాకు హెల్త్ బాగాలేదు. అది చెప్పు మెయిన్ సమ్ రీజన్స్ ఏంటి? సమ్ రీజన్స్ అంటే లైక్ బాబుకి కూడా బాగాలేదు అని మేము ఇంకా వద్దనుకున్నాం. ఆ టైంకి పెట్టుకోలేదు వీడియోస్ అని పెట్టలేదు. ఏ అలా చూసా అంతే కదా. ఓకే, అది చెప్పుకుంటే ఇంకేదో సమ్ రీజన్స్ అంటే అదే లైక్ బాగాలేదు కాబట్టి ఇంకా పెట్టొద్దు అనుకున్నాం. అందుకే బేబీ వెయిట్ ఎంత అడుగుతున్నారు? బేబీ వెయిట్ అయితే 2.8 kgs పుట్టాడు. బట్ తర్వాత కొంచెం తగ్గిపోయాడు. బాగోలేదు దాని మీద. అక్క మీకు సీ సెక్షన్ లేకపోతే నార్మల్ అని అడిగారు. నార్మల్ సి అయినా నార్మల్ అయినా ఏదైనా ఒకటే పెయిన్ భరించాలి. ఏంటి ఒకటి కాదు, ఆ పెయిన్ ఒకటే కానీ తర్వాత ఫ్యూచర్లో రాబోయే హెల్త్ ఇష్యూస్ చాలా సీ సెక్షన్లో. ఏం లేదు గాయస్, అలానే అంటారు. నేను దీనికోసం చెప్తాను, నార్మల్ డెలివరీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇప్పుడే ఆ పెయిన్స్ అంటారు కానీ కాదు, అది ఒక అంత అబద్ధం. అక్క నాది కూడా November 30th డెలివరీ డేట్ అక్క. మీరు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎక్సర్సైజెస్ ఏమైనా చేశారా? అస్సలు మంచం నుంచి కాలు కూడా కింద దించాలి. అలా అన్నక నాకు ఎంత పెయిన్స్ ఉండేవి. నేను ఎక్సర్సైజ్ చేశారా అని అడిగారు, నేను చేయలేదని చెప్పాను. అస్సలు కానీ చేసే ఆ సిచ్యువేషన్ నువ్వు అలా చెప్పాలి, అంతేగాని అస్సలు ఏం చేయలేదు అన్నట్టు. ఆ పెయిన్స్ నాకు తెలిసి నేను భరించాను. అవును ప్రియా, కరెక్టే. చెప్పు, ఇగో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయి. ఇలా తిప్పేస్తున్నావు, ఇలా నీకు నచ్చినట్టు. అక్క హౌ ఈజ్ యువర్ డేస్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ? ఎలా ఉండేవో నేనైతే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఒక వీడియో ఆల్రెడీ చేశాను అనమాట నేను, ప్రియాంక. లైక్ నాకు బిఫోర్ ప్రెగ్నెన్సీ నాది, ఐ మీన్ ప్రెగ్నెన్సీ ఉంటున్నప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎలా ఉండేది, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ బేబీ బర్త్ ఇచ్చిన తర్వాత అది జర్నీ ఎలా ఉండేది, నేను ఒక వీడియో అయితే చేశాను. సో అది కూడా మీకు దీని ముందైనా పోస్ట్ చేయొచ్చు, దీని తర్వాతైనా పోస్ట్ చేయొచ్చు. ఇంజెక్షన్ అంటేనే భయం అంటున్నావు, బట్ డాక్టర్ హోప్ను పాజిటివ్గా తీసుకుని ట్రై చేసావు. దట్స్ గ్రేట్ అక్క, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అక్క ఎక్కడ చెప్పింది, తను చెప్పలేదురా. నేను చెప్పాను రా. అయితే నేను ఎక్కను దానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నార్మల్ అయినా సీ సెక్షన్ అయినా చెప్తున్నాను కదా, ఏదైనా ఆ పెయిన్ భరించాలి. ఒక మనం బర్త్ ఇవ్వాలి అంటే అసలు ఈజీ కాదు, నాట్ ఎట్ ఆల్ ఈజీ. చాలా అంటే చాలా కష్టం. అసలు నీకు నన్ను చూస్తున్నప్పుడల్లా ఏమనిపించింది, ఎక్కువ మన హస్బెండ్కి తెలియాలి ఈ పెయిన్స్ అనేవి. నాకు తెలిసినంత వరకు అయితే హాస్పిటల్ డెలివరీ ఆపరేషన్ రూమ్లో కూడా డెఫినెట్లీ హస్బెండ్ని పక్కన ఉంచాలి. అది సీ అవనివ్వండి, నార్మల్ అవనివ్వండి. బికాజ్ ఆ పెయిన్స్ మనం ఇస్తున్నప్పుడు చూడాలి కూడా, మనం ఎంత ఇస్తే మనం ఎంత అవి ఆ పెయిన్స్ ని మనం ఇస్తున్నామో చూడలేరని చెప్పేసి హస్బెండ్స్ చూడలేని వాళ్ళే చాలా మంది హస్బెండ్స్ వైఫ్ కి వాల్యూ ఇవ్వట్లేదు. సో అది చూస్తేనే కదా ఎంత కష్టమో అని తెలుస్తుంది. అందరూ నాకు కలపక, నేను కలపలేదు, నేను జనరల్ గా చెప్పా. సరేదా, సో నువ్వు చెప్పు, హస్బెండ్ అక్కడ ఉంచాలా ఉంచుద్దా? నార్మల్గా అయితే హస్బెండ్ అనేది ఉంచాలి. తేజ్ అయితే చాలా అడిగారు, నేను అప్పటికి చాలా అడిగాను. నాకు పర్లేదు నార్మల్. నాకు నేను అడిగితే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడలేవు, ఉండలేవు అక్కడ. ఎందుకంటే మన కావాల్సిన వాళ్ళని కట్ చేసినప్పుడు మనం చూడలేమంట. లేదన్నా అప్పటికన్నా లేదన్నా నేను చూడగలను, బ్లడ్ వచ్చినా చూడగలను, స్కిన్ కట్ చేసినా చూడగలను, ఎలా నేను చూడగలను అని చెప్పినా సరే నేనైతే ప్రియా పక్కన ఉంటా అని చెప్పాడుతాను. యాక్చువల్లీ మేము ఆ హాస్పిటల్ చూస్ చేసుకుంది కూడా అందుకే, తేజ నాతో ఉంటారు. సో నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్స్లోని, తిన్న పక్కన ఉండాలి అని చెప్పి. బట్ ఇంకా అది తొందరగా అయింది కదా, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్. అందులో నేను అసలు ఫ్రీ డెలివరీ అవుతున్నా, వద్దు 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 అని కాల్ చేశాను కాబట్టి ఇంకా తేజని మీరుంటే ఇంకా అస్సలు తను ఒప్పుకోదు, మీరు వద్దులే అండి అని చెప్పి డాక్టర్ మేడం అన్నారు. సో అందుకే తేజ లోన్కి రాలేదు ఆ సిచ్యువేషన్స్లో. బట్ నాకైతే నెక్స్ట్ మేము ప్లాన్ చేస్తున్నాం తెలియదు, బట్ చేస్తే మాత్రం పక్కా ఉండాలి. అర్థమైందా? ఫీడింగ్ ఏమి ఇస్తున్నారు మీరు, ఏం ఫుడ్ తీసుకుంటున్నారు ఆఫ్టర్ డెలివరీ? ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ వీడియోస్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్. ప్రెసెంట్ ఫీడింగ్ అయితే నేను మదర్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నా. మదర్ ఫీడింగ్ అన్నా సరిపోయింది కదా. సరే కదా,
మీకు ఎన్నో మంత్ డెలివరీ అయ్యారు అండ్ బేబీ వెయిట్ ఎంత ఉంది, ఎంత ఉన్నాడు చెప్పు. మరి నువ్వే క్వశ్చన్స్ చెప్తున్నావు. అప్పుడు నేను క్వశ్చన్ చెప్తున్నాను. 8th మంత్లో అయ్యామో అంటే 8th మంత్కి ఒక 5 days ఎన్ని డేస్ ఉందనగా 8th మంత్కి రాబోతుందనగా డెలివరీ అయిపోయింది. వెయిట్ వచ్చేసి 2.8 kgs. తెలీదు. ఓకే, ఇంకా ఉన్నాయి ఈడ ఉన్నాయి పైన కదా ఉన్నాయి, 5 కాదు కదా అయితే. నా 2 deliveries కూడా 32 weeks లో 32 weeks 8th month స్టార్టింగ్. 8th month స్టార్టింగ్ లో డెలివరీ అయిందంట ఒక అమ్మాయికి. నార్మల్గా 7th ఎక్కువ అయితే 7th month లేదా 9th month అవుతారు, 8th month లో అవ్వకూడదు అంటారు. కానీ కొంతమంది అయ్యో అంటే మనకు తెలియదు, పెద్దలు చెప్తారు. అది ఇది మసలదే కాబట్టి మరి నీకు తెలుసు బాగా. నాకు తెలియదు, నీకు తెలుసు, నువ్వు చెప్పావు ఇప్పుడు. నాకా పెద్దలు చెప్తే నాకు తెలిసింది, నేను అందుకే ముందే అన్నాను పెద్దలు చెప్పారని. నేను అన్నిటిని మాకు 8th month ఎందుకంత త్వరగా డెలివరీ, అదే దీనికి ఎందుకు త్వరగా డెలివరీ అయిపోయిందంటే మాకు కొంచెం యాక్సిడెంట్ అయింది కదా, దానివల్ల లోపల బేబీస్ అనేది లోపల ఎక్కువ ఉండడానికి ఇష్టపడరంట, బయటకు వచ్చేస్తున్నాను. మేము అలాగా చాలామందిని అడిగాం, చాలామంది అలాగే చెప్పారు. కొంతమంది మేము అడగపోయినా సరే అలానే చెప్పారు. అండ్ నాకు 9th month వరకు ఉండుంటే మాత్రం అమ్మో 8th monthకి వస్తున్నప్పటికే ఇంకా నా వల్ల కావట్లేదమ్మా అనిపించింది. ఇంకా 9th monthకి అయితే ఇంకా నేను అయిపోయిందానేమో, అంత చాలా కష్టంగా ఉండేది. బేబీ వెయిట్ కొంచెం నాకు సడన్గా 10 daysలోనే బేబీ వెయిట్ అనేది గ్రోత్ వచ్చి, సో దానివల్ల నేను క్యారీ చేయడం కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. మేబీ నేను C-sectionకి వెళ్ళిపోయేదాన్నేమో ఇంకా పెయిన్ భరించలేక. బట్ నాకు ఒక డౌట్, నీకు మ్యారేజ్ అయింది ఫిబ్లో కదా, మరి సెప్టెంబర్లో ఎలా పుట్టాడు, 7th monthలో పుట్టాడు అని అడిగారు. 7th month అయిపోయి 8th month ఎంట్రన్స్. 8th month ఒక 3-4 days ఉంటే 8th monthకి ఎంటర్ అవుతుంది. 8th month చెప్పుకోవడం ఎందుకు ఇష్టం లేదు నాకు తెలీదు, బట్ 8th month. ఇంకా చదువునా ఏంటన్నా అలా నువ్వు? నో ప్రాబ్లం అక్క, నా బేబీ కూడా 8th monthలోనే పుట్టింది. నా పాప ఏజ్ 2 months, 2.5 kgs. ఇప్పుడు చాలా హెల్తీగా ఉంది. నాకు ఫీవర్ రావడం వల్ల త్వరగా నార్మల్ డెలివరీ అయిపోయింది. నేను 80 kgs ఉంటా, ఇప్పుడు 3.5 kgs ఉంది. 3.5 kgs తగ్గి ఉంటుంది. ఇప్పుడు మా పాపకి 2 months కంప్లీట్ అయ్యింది. సో ఓకే అమ్మా, మీ పాపను కూడా చాలా బాగా జాగ్రత్తగా చూసుకో, హెల్త్ బాగుండేటట్టు చూసుకోండి. అండ్ సమ్ సినారీస్ ఉంటాయి, లైక్ డెలివరీ 7 months నుంచి 8th month లోపల ఎప్పుడైనా అవ్వచ్చు. అందుకే డాక్టర్ 7th month నుంచి ప్రిపేర్గా ఉండు అంటే మీరు కూడా మంచి ఫుడ్ తీసుకోండి, ఎందుకంటే చెప్తారు. సో బేబీకి మదర్ ఫీడింగ్ అనేది ఇస్తారు కదా, ఫీవర్లు గట్రా రాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండండి మీరు, మీ బేబీ కూడా. తప్పని చెప్పానండి. నేను ఏం చెప్తున్నాను, ఏం చెప్తున్నావు, ఏమైనా సంబంధం ఉందా? తప్పు నాకు ఇదే కదా ఇందాక. మీ బేబీ ఎన్నో మంత్లో పుట్టింది, మీన్స్ 8th monthలో పుట్టాడా, 9th monthలోనే పుట్టాడా? 9th month కంప్లీట్ అయ్యిందా అని చెప్పి కంప్లీట్ అవ్వలేదు గాయ్స్. 9th month కంప్లీట్ అవ్వలేదు, 8th monthలోనే పుట్టాడు మా ఊడు బొటోడు. ఎస్, నిక్నేమా? ఓకే, సో ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటి సేమ్ నాడే నేను చదువుతాను, నేను చదవలేకపోతున్నాను. అసలు చిన్న ఫాంట్ పెట్టుకున్నాను, అసలు కనిపించట్లేదు, అందులో నాకు సైట్ అవుతుంది. సార్ అది నేను ఎట్టాను సార్, ఆ టైంలో నుంచి స్క్రీన్ షాట్ తీసావు సార్. అది ఏం పెట్టావు నువ్వు ఇప్పుడు ఇంత చిన్న పెట్టుకుంటావా? అదే అనుకుని ఎందుకు చిన్నగా అయిపోయాను. గుడ్డిది అని చిన్నది పెట్టుకో, నార్మల్గా చెప్పండి, చిన్నవే బాగుంటుంది చూడటానికి. నీకు నచ్చింది నేను ఫాలో అవ్వాలని ఏం రూల్ లేదు, అది నీకు తెలీదు, నేను అందుకే పెద్ద పెట్టేసుకున్నాను. తెలుసు నాకు. అది సేమ్ నా డెలివరీ డేట్ గుర్తొచ్చింది. సేమ్ నాకు కూడా నార్మల్ డెలివరీ అండ్ బాబు పుట్టాడు. బట్ నాకు నార్మల్ డెలివరీ అవ్వాలని చాలా ట్రై చేసా, చాలా పెయిన్స్ని భరించా. మా మమ్మీ ఆ పెయిన్స్ని చూడలేక C-section చేసండి అని డాక్టర్కి చెప్పింది. బట్ డాక్టర్ వద్దన్నారు, నేను పెయిన్స్ ఇవ్వలేకపోయా లాస్ట్లో. బట్ గాడ్ గ్రేస్ బ్లెస్డ్ విత్ అ బేబీ బాయ్ విత్ అ నార్మల్ డెలివరీ. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ బేబీ హెల్తీగా ఉండాలి, మీరు హెల్తీగా ఉండాలనేది కోరుకుంటున్నా. ఎస్, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పైనాపిల్ తినకూడదు, ప్రెగ్నెంట్ దిగిపోతుంది సిస్టర్ ఫస్ట్ కమెంట్. సో యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తినకూడదని అంటారు, బట్ నేను తినలేదు. నేను జస్ట్ లాస్ట్ మూమెంట్లో నాకు అది తినాలనిపించింది, అంటే మొత్తం ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు పైనాపిల్ తినాలనిపించింది కాబట్టి లాస్ట్ మూమెంట్లో తిన్నా. మా మమ్మీ వాళ్ళు వచ్చేసి ఏం తింటావు చెప్పు, ఇప్పుడే చెప్పు.
సో నేను ఎందుకంటే ప్రెగ్నెంట్ టైంలో 2 అనేది పెట్టరు. పైనాపిల్ తిన్న తర్వాత ప్రియాకి 2 ఇష్టమే. పైనాపిల్ తిన్న తర్వాత కూడా వచ్చేసి ఇంకేమైనా ఉందా నీకు, ఇంతకీ ఏమి చెప్పు, నీకు ఇంకేమైనా తినాలందా చెప్పు మా పెద్దమ్మ మీ ఇద్దరుని ఇంకేనా చెప్పు, ఇన్ని కోరికలు ఉంటాయి నువ్వు ఏవి అడగలేదు ఏంటి, చెప్పు అన్నారు. ఇంకేం లేవు, నాకు పైనాపిల్ చాలా ఇంకా తర్వాత నాకు పెయిన్స్ భరించే ఓపిక లేదన్నమాట, సరిపోయింది ఇంకా. సో అంతే గైస్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ మేము ఇంకేమైనా వ్లాగ్స్ చేయాలి మా నుంచి ఇంకా ఏమైనా డిఫరెంట్ వ్లాగ్స్ చూడాలనుకుంటున్నా సరే కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చేస్తాము. అండ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే నేను కమెంట్స్లో అయితే రిప్లై ఇస్తాను. సో యా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అండ్ మీ డౌట్స్ క్లియర్ అయి ఉంటుంది. సో క్లియర్ అవ్వలేని వాళ్ళకి మనం ఏం చేయలేము. సో ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ క్యూటీస్. బాయ్ బాయ్, లవ్ యూ.